ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మేమిద్దరం ఏ ముహూర్తంలో ఒకరికొకరు ఎదురుపడ్డామో తెలీదు కానీ మా ఇద్దరికి ఒకరంటే ఒకరు పడకుండా పోయింది. ఇంతకాలం తనని ద్వేషిస్తూనే ఉన్నాను. అసలు ఈ పెళ్లి జరగకూడదనుకున్నాను. కానీ రాసిపెట్టి ఉంటే ఎవరు మార్చలేరంటారు కదా. అందుకే మీ ఇద్దరి విషయం ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. ఇక పంతాలికి పోవడం కరెక్ట్ కాదనిపించిందిరా. అందుకే మీ ఇద్దరికి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. అయితే ఇప్పుడే పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టేయమంటాను. అత్తయ్య, పంతులు గారితో పాటు పల్లవి అమ్మా నాన్నల్ని కూడా పిలిచేస్తే వాళ్ళ సమక్షంలోనే ముహూర్తాలు పెట్టించుకోవచ్చు. పల్లవి అమ్మా నాన్నలు ఇక్కడ దగ్గరే ఉంటారు కదా, ఫోన్ చేస్తే 2 నిమిషాలు వచ్చేస్తారు మమ్మీ. అత్తయ్య గారు పిలవమంటుంది కన్న తల్లిదండ్రుల్ని, పెంచిన వాళ్ళని కాదు. ఏం మాట్లాడుతున్నావే? వాళ్లే కదా పల్లవిని కన్నవాళ్ళు. కాదత్తయ్య గారు, కేవలం వాళ్ళు పెంచిన వాళ్ళు మాత్రమే. అయితే మరి నిన్ను కన్న అమ్మా నాన్న ఎవరు?